తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ప్రజలకు తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ డబుల్స్ ఆసరా పెన్షన్ మొత్తాలు 4,000 రూపాయల నుండి 6,000 వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడింది. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను నేరుగా బ్యాంక్ ఖాతాలోకి రెట్టింపు చేసింది. వృద్ధులు, వితంతువులు 4,000 రూపాయలు మరియు వికలాంగులకు లబ్ధిదారులకు 6,000 జమ చేసింది. అర్హత మరియు నవీకరణమైన ఇక్కడ తనిఖీ చేయండి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తన ఆసరా పెన్షన్ పథకానికి ఒక పెద్ద సవరణను ప్రకటించింది. ఫిబ్రవరి 2025 నుండి అర్హత కలిగిన లబ్ధిదారులకు నెలవారీ చెల్లింపులు రెట్టింపు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక దాని తర్వాత మనకి గడిచిన 2 నెలలు అయిపోతున్నప్పటికీ ఏప్రిల్ నెలలో వచ్చినప్పటికీ కూడా మనకి ఏదైతే ప్రణాళిక ప్రకారం నుండి అర్హత కలిగిన లబ్ధిదారులకు నెలవారీ చెల్లింపు రెట్టింపు చేస్తుంది. మనకి వృద్ధులు, పౌరులు, వితంతులు మరియు ఒంటరి మహిళలకు పెన్షన్ల నెలకు 4,000కు పెంచబడ్డాయి. అదేవిధంగా మనకి వికలాంగులకు ఇప్పుడు నెలకు 6,000 రూపాయలు అందుకుంటున్నారు. ఈ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నారు. ఇది ఎన్నికల ముందు సంక్షేమ వాగ్దానాలకు నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన అడుగు. అదేవిధంగా ఈ చర్యను 44 లక్షల మందికి పైగా లబ్ధిదారులు మనకైతే స్వాగతించారు. వీరిలో పెలేరియా రోగులు, మలేరియా డయాలసిస్ గ్రహీతులు ఉన్నారు. వారు ప్రాథమిక అవసరాల కోసం ఈ నిధులపై ఆధారపడుతున్నారని తెలుసుకోవచ్చు. అయితే కొందరు అమల్లో జాప్యాన్ని విమర్శిస్తున్నారు. మనకి ఏదైతే హెల్ప్ లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించుకోవాలని అయితే కోరడం అయితే జరిగింది. ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్ చూసుకున్నట్లయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మనకి ఈ కార్మికులకు ఏదైతే భూమి లేని కార్మికులు, మురికివాడల నివసిస్తులు, అదేవిధంగా మరియు అధికారిక రంగ కార్మికుల ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకు ఈ పెరుగుదల? ముఖ్యంగా ధృవీకరణ ప్రక్రియ మరియు ఆర్థిక పరిమితుల కారణంగా ఏర్పడిన జాప్యాల తర్వాత మెరుగైన సామాజిక భద్రత కోసం దీర్ఘకాలిక డిమాండ్లను ఈ పెంపు తీరుస్తుంది. సవరించిన పథకానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం తన 2025 బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలు కేటాయించిందని అయితే తెలుసుకోవచ్చు. బలహీన జనాభాకు దాని నిబంధనలు నొక్కి చెప్పాల్సిందే. ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మనం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. దానికంటే ముందు మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మొదటిసారిగా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక తెలంగాణ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారనేది చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఆ సమయం రావడం అయితే జరిగింది. ఇక మనకి జూన్, మే ఈ 2 నెలల్లో ఏదో ఒక నెల ఫిక్స్ చేసి డేట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత తెలంగాణ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇక మనకి పెన్షన్ల పంపిణీ అనేది సందడి అనేది ఉండబోతుందని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనకి పెలేరియా, డయాలసిస్, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి మే, జూన్ నెలలలో మనకి బ్యాంక్ ఖాతాల వారీగా కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పెన్షన్లు నేరుగా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పిసిఐ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉన్నట్లయితే మీకైతే అందరికంటే ముందు మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయి. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.